ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేతలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా తదితర కాంగ్రెస్ నేతలు లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద నిరసన చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. చేతులు కట్టేసుకుని వారు నిరసన తెలిపారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ నేతలను పోలీసులు కోరుతున్నారు. ఇక సీజేపీ ర్యాలీ వేళ భద్రతా బలగాలు విద్యార్థులపై ప్రవర్తించిన తీరును ఖండిస్తూ కాంగ్రెస్ ఈ నిరసన చేపట్టింది. ఇక లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను అత్యంత దారుణంగా అదుపులోకి తీసుకుంటున్నారని ఎంపీ కె సురేష్ ఆరోపించారు. నిన్న ఢిల్లీ పోలీసులు మా విద్యార్థులపై దారుణంగా వ్యవహరించినందుకు నిరసన తెలిపేందుకు ప్రధాని నివాసం ముందు ఆందోళన చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని, కేంద్ర హోంమంత్రి కూడా ఎలాంటి ప్రకటన చేయడం లేదన్నారు. దాదాపు అరగంటకు పైగా ధర్నా చేపట్టారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతల ధర్నాకు కేంద్రం స్పందించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రధాని మోదీ ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేతలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా తదితర కాంగ్రెస్ నేతలు లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద నిరసన చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. చేతులు కట్టేసుకుని వారు నిరసన తెలిపారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ నేతలను పోలీసులు కోరుతున్నారు. సీజేపీ ర్యాలీ వేళ భద్రతా బలగాలు విద్యార్థులపై ప్రవర్తించిన తీరును ఖండిస్తూ కాంగ్రెస్ ఈ నిరసన చేపట్టింది. ఇక లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను అత్యంత దారుణంగా అదుపులోకి తీసుకుంటున్నారని ఎంపీ కె సురేష్ ఆరోపించారు. నిన్న ఢిల్లీ పోలీసులు మా విద్యార్థులపై దారుణంగా వ్యవహరించినందుకు నిరసన తెలిపేందుకు ప్రధాని నివాసం ముందు ఆందోళన చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని, కేంద్ర హోంమంత్రి కూడా ఎలాంటి ప్రకటన చేయడం లేదన్నారు. దాదాపు అరగంటకు పైగా ధర్నా చేపట్టారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతల ధర్నాకు కేంద్రం స్పందించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రధాని మోదీ ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. मोदी करते हैं।
ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కంఠ నెలకొంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా తదితర కాంగ్రెస్ నేతలు లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద నిరసన చేపట్టారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. చేతులు కట్టేసుకుని వారు నిరసన తెలిపారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ నేతలను పోలీసులు కోరుతున్నారు. సీజేపీ ర్యాలీ వేళ భద్రతా బలగాలు విద్యార్థులపై ప్రవర్తించిన తీరును ఖండిస్తూ కాంగ్రెస్ ఈ నిరసన చేపట్టింది. ఇక లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను అత్యంత దారుణంగా అదుపులోకి తీసుకుంటున్నారని ఎంపీ కె సురేష్ ఆరోపించారు. నిన్న ఢిల్లీ పోలీసులు మా విద్యార్థులపై దారుణంగా వ్యవహరించినందుకు నిరసన తెలిపేందుకు ప్రధాని నివాసం ముందు ఆందోళన చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని, కేంద్ర హోంమంత్రి కూడా ఎలాంటి ప్రకటన చేయడం లేదన్నారు. దాదాపు అరగంటకు పైగా ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేతల ధర్నాకు కేంద్రం స్పందించింది. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ప్రధాని మోదీ ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఇక ప్రధాని మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ అగ్రనేతల ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. సో నిన్న ఈ రోజు కూడా వరుసగా 2 రోజుల నుంచి కూడా నిన్న మొత్తంగా కూడా ఒకవైపు సీజీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆందోళన కొంత తీవ్ర ఉద్రిక్తులకు తావుతీసింది. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యువతపై లాఠీ చార్జ్ వరకు పరిస్థితి అనేది. ఈ నేపథ్యంలో నిన్న నుంచి కూడా ఢిల్లీ అంతా కూడా ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సో ఒకవైపు ఆందోళన అలా ఉండగా, మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అంశాన్ని తీసుకొని ఉదయం నుంచి కూడా ఒకవైపు పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు ఈ రోజు ప్రత్యక్ష ఆందోళన కూడా దిగింది. సో కాసేపటి క్రితమే అనూహ్యంగా ఎవరూ ఊహించినట్టుగా పార్లమెంటు నుంచి పాదయాత్రగా వెళ్ళినటువంటి కాంగ్రెస్ ఎంపీలు ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ఉండే లోక్ కళ్యాణ్ మార్గ్ లో ప్రధాని మోడీ నివాసం ముందు బైఠాయించి ఆందోళన దిగారు. సో ఒక రకంగా మెరుపు ఆ ధర్నాగా మనం భావించాల్సి ఉంటుంది. ఎవరు ఊహించినట్టుగా ఒక్కసారిగా ఈ యొక్క ఆందోళనతో మొత్తంగా కూడా భద్రతా పోలీసులు కూడా నిశ్చేష్లయ్యారని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఊహించని పరిణామంగా ఎంపీ కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతగా ఉన్నటువంటి యువనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీతో పాటు ఇతరత్ర ఎంపీలంతా కూడా ఒక్కసారిగా ప్రధాని నివాసం ముందు కూర్చొని బైఠాయించి చేతులకు మొత్తంగా తాళ్లు కట్టుకుని ఒక రకమైన వినూత్న నిరసన జరుపుతున్నారు. సో మొత్తంగా ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో లేదా, ప్రశ్నిస్తే ఆ పోలీసులతోని లాఠీచార్జ్ చేయిస్తారా అనే ఒక అంశాన్ని తీసుకొని ఇప్పుడు ఆందోళన కొనసాగిస్తున్నారు. సో పరిస్థితి దాదాపు గంట పైన అవుతా ఉంది. ఒకవైపు పోలీసులు అదేవిధంగా భద్రతా బలగాలు వచ్చి అక్కడ వాళ్ళని మొత్తం ఈ ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ నుంచి వాళ్ళు వెళ్లడం లేదు. అదే సందర్భంలో కొంతమంది కార్యకర్తలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర సీరియస్ అవుతోంది. సో బలవంతంగా తమపై ఇష్టానుసారంగా కార్యకర్తలను అదుపులో తీసుకోవడం పైన కూడా మండిపడుతోంది. అయితే ఇట్లా ఉంటున్న సందర్భంలోనే మరోవైపు కేంద్రం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ధర్నా చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఖచ్చితంగా ఒక రకమైన భద్రతకు సంబంధించి ఒక అంశంగా సవాల్గా మారుతుంది. సో వెంటనే రాహుల్ గాంధీ అక్కడి నుంచి
తప్పుకుంటే బాగుంటుంది, నిరసన వేరే చోట పెట్టుకుంటే బాగుంటుంది తప్ప మోడీ నివాసం దగ్గర ఎట్టి పరిస్థితుల్లో అది భద్రతకు లేనిపోని భద్రతా వైఫల్యానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా అక్కడ నుంచి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అదేవిధంగా కొంతమంది పోలీసు అధికారుల ద్వారా సమాచారం అందించారు. సో చర్చ జరపడం విఫలమైంది. ఆ తర్వాత రంగంలోకి దిగినటువంటి కేంద్ర సంబంధించి కీలక మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ కూడా రంగంలో దిగి అక్కడికి చేరుకొని ఆ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఆ చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీలు ఆ మాటను వినడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి దాడికి ప్రధాని మోడీ అదేవిధంగా అమిత్ షా దీనికి సంబంధించి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే, యువతపై దాడికి ఖండించాల్సిందే. అదే సందర్భంలో నీట్ పరీక్షా పత్రం లీక్ సంబంధించినటువంటి అధికారికంగానే ఎవరైతే ఉన్నారో ఆ మంత్రికి సంబంధించి వైద్యులు క్యాబినెట్ వైద్యులతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సో మొత్తంగా మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇలా ఉంటే బీజేపీ కూడా కేంద్రం ఎన్డీఏ అధికార పార్టీకి సంబంధించి ఎన్డీఏ పక్షం కూడా ఈ అంశం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే దీని ఒక రాజకీయ కోణంలో చూపించి ఇష్టానుసారంగా మొత్తంగా భద్రతను సంబంధించి ఇది అంశం కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం. ఎక్కడైతే ఒకవైపు మాటల ద్వారా చెప్పి చూస్తున్నాము, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాము, అయినప్పటికీ ప్రతిపక్షాల తీరు గతంలో అనుభవం ఉంటే అధికారులు ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితిలో తీసుకొచ్చారు, ఎప్పుడైనా ఇట్లాంటి ఆందోళన నిర్వహించలేదు. కానీ ఏకంగా ఇప్పుడు హద్దులు మీటి ప్రతిపక్షం తన హద్దులు దాటి ఏకంగా ప్రధాని మోడీ నివాసం ముందే ఇట్లా ధర్నాకు దిగడం ఇది ఖచ్చితంగా ఒక రకమైనటువంటి మంచి చర్య కాదు, ఇది మంచి పరిణామం కాదు. వెంటనే అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా కూడా ఇటు బీజేపీ విజ్ఞప్తి చేస్తుంది. అదే సందర్భంలో ఈ రాజకీయ కోణంలో కాకుండా మొత్తంగా ఆ డిమాండ్లను మేము పూర్తి స్థాయిలో ఒకవైపు చర్చలు జరుపుతున్నాము. ఆ చర్చలు అందించిన కొద్ది రెండు ఓపిక పట్టాలి తప్ప ఇట్లా ధర్నాలు ఆందోళన చేస్తే అది ఆటోమేటిక్ గా దేశ భద్రతకు కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇది చాలా హై సెన్సిటివ్ వివిఐపి జోన్ కాబట్టి భద్రతకు సంబంధించి కొంత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అట్లాంటి అవకాశం ఇవ్వకూడదు. ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేది కేంద్రం నుంచి వస్తున్న ప్రశ్న. సో మొత్తం ఈ నేపథ్యంలోనే అక్కడ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు, మరోవైపు ఎన్డీఏ అధికార బీజేపీ ఈ రెండు కూడా ఎవరికి వారు రాజకీయంగా ఈ అంశాన్ని ఒకవైపు తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఢిల్లీలో టీడీపీ పార్టీ నుంచి కూడా ఆందోళన కొనసాగుతా ఉన్నాయి. సో మొత్తంగా ఒక రకంగా ఉదయం నుంచి కూడా అనేక నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. తీవ్ర ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు, పార్లమెంట్ ఉభయ సభల్లో రభస, బయట ఆందోళనతో రకంగా ఢిల్లీలో ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం నెలకొందా. ఎందుకంటే గంట సేపటి నుంచి కూడా ప్రధాని నివాసం దగ్గర ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. సో నెక్స్ట్ తదుపరి ఎవరు రాబోతున్నారు, ఏం చేయబోతున్నారు, మరి ఈ యొక్క కాంగ్రెస్ అగ్రనాయక నేతలకు సంబంధించినటువంటి ఎంపీలు అయితే ఎవరైతే ఉన్నారో ఆందోళన కొనసాగిస్తున్నారో వారిని విరమింపజేయడానికి, వాళ్ళ ఆందోళన నిరసన విరమింపజేయడానికి ఇంకా నెక్స్ట్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతోంది కేంద్రం అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఒకవైపు చర్చలు, మరోవైపు అవసరమైతే పరిస్థితి మరింత చేదాటక ముందే వెంటనే అక్కడి నుంచి వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. సో ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు భద్రతా బలగాలు మోహరించాయి. మరోవైపు ఇటు మరింత ఎందుకంటే నిన్న మొన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో, లాఠీచార్జ్ పరిణామాల నేపథ్యంలో కేంద్రం కూడా కొంత చాలా సంయమనం పాటిస్తూ, ఎందుకంటే అక్కడ ఏది జరిగినా మరోసారి లాఠీచార్జ్ జరిగితే అది ఆటోమేటిక్ గా రాజకీయం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి కొంత చర్చల ద్వారానే వీలైనంత వరకు అక్కడ రాహుల్ గాంధీని, వాళ్ళ బృందాన్ని, మొత్తం ఎంపీల బృందాన్ని అక్కడ నుంచి వాళ్ళ నిరసనను విరమింపజేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అని మరో 10-15 నిమిషాల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళు విరమింపజేయడమా లేకపోతే వారిని బలవంతంగా అయినా అరెస్టు చేయడం అనేది మాత్రం ఏదో ఒకటి జరిగే అవకాశం అయితే కనబడుతుంది. సో దీంతో మొత్తంగా కూడా ఉదయం నుంచి కూడా ఢిల్లీలో ఒక రకమైనటువంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. శివ, అయితే ఒక పక్క విద్యార్థుల నిరసనలు, మరోపక్క కాంగ్రెస్ నేతల ఈ రోజు నిరసన, అటు రైతులు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ నిరసనలతో ఏంటి ముప్పేట దాడి జరుగుతుంది అనుకోవాలా కేంద్రం మీద? అంటే ఒకవైపు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇటీవల దేశవ్యాప్తంగా నెలకొన్న కొన్ని ఇంపార్టెంట్ కీలకమైనటువంటి రాజకీయంగా జరిగినటువంటి పరిణామాలు ఏస్తున్నాయో వాటికి సంబంధించి అంతా ఒకవైపు నీటి పరీక్ష కావచ్చు, మరోవైపు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర, ఇతరత్ర రైతు సమస్యలకు సంబంధించి ఎజెండా కావచ్చు. అదే సందర్భంగా అయోధ్య సంబంధించినటువంటి రామాలయం
సంబంధించి ట్రస్ట్ లో జరిగిన అవినీతి, ఇవన్నీ అంశాలను ఆధారంగా చేసుకొని ఎవరికి వారుగా కూడా కొంత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, రాజకీయంగా దీనికి సంబంధించినట్టు కొంత ప్రేరేపితంగా ఎవరికి వాళ్ళుగా తమ అనుకూలంగా మార్చుకున్న రాజకీయ లబ్ధి చేకూర్చుకునేందుకే పార్లమెంట్ సమావేశాల్లో ఎక్కడైనా సరే ఆ రాష్ట్రాల అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ సమావేశాలు కొంటున్నప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్ష పార్టీలంతా కూడా, ఎందుకంటే కేంద్రం అధికార పార్టీపై ఒత్తిడి పెంచే విధంగా ఏ అంశాలు ఎత్తుకున్నారో వాటిపై పూర్తి స్థాయిలో ఉభయ సభల్లో అధికారికంగా ప్రకటన వెల్లడించేలా కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరగడం సహజమే. కానీ ఈసారి ఒక రకంగా ఒక అడుగు ఎందుకంటే ముందడుగు ఏకంగా కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఇట్లా ఆందోళన చేపట్టడం మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి చెప్పాల్సి ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.